వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డిలో రంజాన్ ప్రార్థనలు. హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ ఫీజులు భారీగా తగ్గింపు. కమాన్పూర్లో బ్లాస్టింగ్ కలకలం. గొప్పుగరు పొర్లు గ్రామాలకు తారు రోడ్డు గ్రాంట్ చేయాలని డిమాండ్. ముంబైకి కొడాలి నాని తరలింపు. కొడాలి నాని గుండెలో 3 వాల్వులు మూసుకుపోవడంతో ఆయనకు అత్యవసర చికిత్స చేయాల్సి ఉంది. ఆ 3 వాల్వులకు స్టంట్ వేయాలా లేకపోతే బైపాస్ సర్జరీ చేయాలా అన్నది వైద్యులు నిర్ణయించనున్నారు. అయితే హైదరాబాద్ ఆసుపత్రుల కన్నా ఆయన్ను ముంబైలోని ఆసుపత్రికి తరలించాలని ఆలోచిస్తున్నారు. అక్కడ ప్రసిద్ది చెందిన ఆసుపత్రులకు ఇప్పటికే కొడాలి నాని రిపోర్టులు పంపించినట్టుగా తెలుస్తుంది. కొడాలి నాని వారం రోజుల కిందటే గుండెల్లో మంటగా అనిపించడంతో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన టీం మాత్రం కొడాలి నానికి గుండెపోటు రాలేదని, కేవలం గ్యాస్ట్రిక్ సమస్య వలన ఆసుపత్రిలో చేరారని, టెస్టుల తర్వాత డిశ్చార్జ్ అవుతారని ప్రకటించారు. అయితే ఆయన డిశ్చార్జ్ కాలేదు. గుండెల్లో 3 వాల్వులు పూడుకుపోవడంతో ఏదో ఒకటి చేయాల్సిందేనని వైద్యులు చెప్పడంతో ఆపరేషన్ కు సిద్దమవుతున్నారు. తెలంగాణ రైతుల నుండి సేకరించిన బియ్యాన్ని ఫిలిప్పీన్ దేశానికి ఎగుమతి చేసే నౌకను పరిశీలించి జెండా ఊపేందుకు తెలంగాణ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాకినాడ సీ పోర్టులో సందడి చేశారు. ఫిలిప్పీన్స్ దేశంతో ఎంఓయూ చేసుకున్నామని 8 లక్షల టన్నుల బియ్యానికి తొలి విడతగా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నామన్నారు. ఎంవీ ట్రోన్గ్ అండ్ షిప్ ద్వారా జరుగుతున్న ఎగుమతిని పరిశీలించడం జరిగిందన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కలను సాకారం చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. ప్రతి ఏటా ప్రతి పంటకి గతానికంటే ఎక్కువ పంట పండించే విధంగా మా ప్రభుత్వం పాలసీస్ అవలంబించింది. ఆ విధంగా భారతదేశంలోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం మరి ప్యాడీ ప్రొడక్షన్ ఇది హైయెస్ట్ ఇన్ ద కంట్రీ నౌ. మీకు కొన్ని ఫిగర్స్ ఇవ్వాలంటే మొన్న వానాకాలం పంటలో తెలంగాణలో 153 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పంట పండింది. ఇప్పుడు యాసంగిలో 122 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పండే సూచనలు అవపడుతున్నాయి. అంటే సంవత్సరానికి 180 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం తెలంగాణలో వరి ధాన్యం పండుతుంది. మేము లోకల్ కన్జంప్షన్ కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐ ద్వారా ఇవ్వడం కాకుండా ఎక్సెస్ ప్రొడక్షన్కి వివిధ ఏషియా ఖండంలో ఆఫ్రికాలో మా ప్రభుత్వం మరి మార్కెట్ ఎక్స్ప్లోరేషన్ చేయడం జరుగుతుంది. వీఆర్ లుకింగ్ ఎట్ వేరియస్ మార్కెట్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికా. దాని భాగంగా మరి ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది మొదటి కన్సైన్మెంటు. ఈ షిప్లో 12,500 మెట్రిక్ టన్ల రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి 8 లక్షల మెట్రిక్ టన్ల బియ్యం ఎక్స్పోర్ట్కి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకం చేసుకోవడం జరిగింది. దాంట్లో 1,00,000 మెట్రిక్ టన్నులు వెంటనే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ 1,00,000 మెట్రిక్ టన్నులో ఈ షిప్లో 12,500 మెట్రిక్ టన్స్ ఈ షిప్లో పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫిలిప్పీన్స్
దేశ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా చర్చలు జరిపి ఈ ఒప్పందానికి వచ్చిన చెప్పాను చేస్తాను. వచ్చి వాళ్ళు రైస్ శాంపుల్స్ చెక్ చేసుకున్నారు. వాళ్ళ క్వాలిటీ టీం తెలంగాణకు వచ్చి మొత్తం వెరీ క్వాలిటీ కంట్రోల్ చేసుకున్నారు. మరి ఈ తెలంగాణ ప్రభుత్వ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా సంగారెడ్డి పట్టణంలోని హాస్టల్ గడ్డ వద్ద ఈద్గాలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు సోమవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు రంజాన్ ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రార్థన అనంతరం ఒకరినొకరు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక డీఎస్పీ సత్యయ్య గౌడ్ ముస్లిం సోదరులు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక పట్టణ సీఐ రమేష్ ఆధ్వర్యంలో బందోబస్తుని ఏర్పాటు చేశారు. तो मस्जिद में काम हुआ होता ये है कि हमारी नमाज जरूरत नहीं, तो इसलिए मैं हर मस्जिद के कमेटी से तमाम मसाजिद जितने भी मसाजिद है संगारेड्डी में उन कमेटियों से मैं ये करूंगा कि तस्वीर के तौर पर आप फजर के बाद मतलब ये कि एक आलिम दीन को मुकर्रर कीजिए, जो हो सकता है उसको जो है मामूल नजर ना दीजिए और उसको ये ड्यूटी लगाइए आप नमाजों को दुरुस्त करें, नमाजों को दुरुस्त करें। तो अजदा में मिलना चाहिए इस्लामिया। मैं तो बहुत तब्दील में जो है तब्दील हासिल करने का लेकिन वो वक्ती का दामन हमेशा हो चुका है। अब देखिए मुझे रुक कर वो करते हुए समझते हुए अगर मुझे ये अंदाजा हो जाता है इतना है तो लेकिन ये बात है कि NH65 హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలో ప్రయాణించే వాహనాలకు టోల్ ఫీజులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఏప్రిల్ 1 నుంచి ఈ తగ్గించిన టోల్ ఫీజు అమల్లోకి రానుంది. మార్చి 31 అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ విజయవాడలో జాతీయ రహదారిలో టోల్ ఫీజులో తగ్గింపు వర్తిస్తుంది. ఇక మార్చి 31, 2026 వరకు అంటే సరిగ్గా సంవత్సరం పాటు తగ్గించిన టోల్ ఫీజులే అమల్లో ఉంటాయి. హైదరాబాద్ విజయవాడ రూట్లలోని పంతంగి, కొర్లపహడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల పరిధిలో టోల్ ఛార్జీలపై తగ్గింపునకు వాహనదారులు పొందొచ్చని NHAI వెల్లడించింది. ఇక పంతంగి టోల్ ప్లాజా దగ్గర కార్లు, జీబ్లు, వ్యాన్లు, లైట్ మోటార్ వెహికల్స్ గతంలో సింగిల్ జర్నీకి ₹95, రౌండ్ ట్రిప్ కు ₹145 టోల్ ఫీజును వసూలు చేసేవారు. ఇక తాజాగా NHAI పంతంగి టోల్ ప్లాజా టోల్ ఫీజును సింగిల్ జర్నీపై ₹15, రౌండ్ ట్రిప్ పై ₹30 తగ్గించింది. దీంతో పంతంగి టోల్ ప్లాజా దగ్గర మార్చి 31 అర్ధరాత్రి నుంచి సింగిల్ జర్నీకి ₹80, రౌండ్ ట్రిప్ కి ₹115 చెల్లిస్తే సరిపోతుంది. రేపటి నుంచి రేట్లు తక్కువ అవుతున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్లో రిటైర్ అవుతున్నారా అంటే అలాంటి ఛాన్స్ లేదని 99% మంది అనుకుంటున్నారు. కానీ ఆ ఒక్క మాత్రం కొన్ని ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. వారిలో శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన సంజయ్ రౌత్ కూడా ఉంటారు. ప్రధానమంత్రి మోదీ ఆదివారం నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ సెప్టెంబర్లో రిటైర్ కావాలనుకుంటున్నారని, ఆ విషయాన్ని ఆయన ఆర్ఎస్ఎస్ లో ముఖ్యులతో మాట్లాడారని చెప్పుకొచ్చారు. ఇక ప్రధానమంత్రి మోదీ చాలా కాలంగా ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లలేదు. ఇదే విషయాన్ని సంజయ్ రౌత్ చెబుతున్నారు. దేశ నాయకత్వంలో మార్పు రావాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటోందని ఆయన చెబుతున్నారు. తనకు అత్యంత విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. ఇక బీజేపీలో 75 ఏళ్ల నిబంధనను గతంలో తీసుకువచ్చారు. ఈ నిబంధన కారణంగా అద్వానీ, మురళీ మనోహర్ జోషి, వెంకయ్య నాయుడు వంటి సీనియర్ నేతలకు విశ్రాంతినిచ్చారు. అదే రూల్ మోదీకి అప్లై చేస్తారా అన్న ప్రశ్నలు కొంతకాలంగా వస్తున్నాయి. ఇక సెప్టెంబర్ 17వ తేదీన ఆయనకు 75 ఏళ్లు వస్తాయి. అందుకే సంజయ్ రౌత్ ఊహాగానాలను ప్రారంభించారని అనుకోవచ్చు. అయితే మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ రిటైర్ అయ్యే అవకాశం ఉండదని బీజేపీ వర్గాల్లో గట్టి నమ్మకమే ఉంది. ఇక మోదీ లేని నాయకత్వాన్ని అంగీకరించే అవకాశమే ఉండదు. పార్టీ కోరిక మేరకు ఆయనకు 75 ఏళ్ల నిబంధన నుంచి మినహాయింపు లభించటం సహజమే. కానీ అప్పటి వరకు ఆయన రిటైర్మెంట్ పై చర్చలు జరుగుతూనే ఉంటాయని అనుకోవచ్చు. यूपी हो, भारत के दूसरे हिस्सों से लाए गए थे. भाषा, बोली, खान पान के हिसाब से देखे तो मॉरिशस में मिनी हिंदुस्तान बसता है. ये लघु भारत है. भारत की अनेक पीढ़ियों ने मॉरिशस को फिल्मी पर्दे पर भी देखा है. आप हिंदी के हिट गानों को देखेंगे तो उनमें इंडिया हाउस दिखेगा, आई लॉक सर्फ दिखेगा, ग्रीस बीच के नजारे दिखेंगे, कॉर्डन वाटरफ्रंट नजर आएगा, रॉचेस्टर फॉल्स की आवाज सुनाई देगी. मॉरिशस का शायद ही कोई कोना हो जो भारतीय फिल्मों का हिस्सा न बना हो. यानी धुन भारतीय हो और शूटिंग की जगह मॉरिशस हो तो फिल्म के हिट होने की गारंटी बढ़ जाती है. साथियों, पूरी भोजपुरी बेल्ट के साथ बिहार के साथ आपका भावुक संबंध भी मैं समझता हूं. पूर्वांचल के सांसद होने के नाते हम जननी कि बिहार के सामर्थ्य कितना ज्यादा बा. एक समय रहे जब बिहार दुनिया का समृद्धि के केंद्र रहल. अब हम मिलके बिहार के गौरव फिर से वापस लाए के काम करत है जा. साथियों, दुनिया के अनेक हिस्से जब पढ़ाई लिखाई से कोसों दूर थे तब नालंदा जैसा विद्या का तीर्थ ग्लोबल इंस्टीट्यूट भारत में था, बिहार में था. हमारी सरकार ने फिर से नालंदा यूनिवर्सिटी को और नालंदा स्पिरिट को रिवाइव किया है. भगवान बुद्ध के संदेश आज दुनिया को विश्व शांति के लिए प्रेरित करते हैं. अपनी इस विरासत को भी हम भारत में, पूरी दुनिया में सशक्त कर रहे हैं. बिहार का मखाना ये आज भारत में बहुत चर्चा में है. आप देखेंगे कि वो दिन दूर नहीं,
बिहार का ये मखाना दुनिया भर में स्नैक्स मेन्यू का हिस्सा होगा। हम जानीला कि हिया मखाना के कितना पसंद करल लाजा। हमके भी मखाना बहुत पसंद बा। దర్శి నియోజకవర్గం రాజకీయాల్లో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. రంజాన్ సందర్భంగా ముస్లిం పెద్దలు ఏర్పాటు చేసిన ప్రార్థనలో ఇద్దరు ప్రత్యర్థి పార్టీల నాయకులు పాల్గొన్న కలయిక దర్శి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, భర్త లలిత్ సాగర్లు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. దీంతో అక్కడికి వచ్చిన వేలాది మంది ముస్లిం సోదరులు, వైసీపీ, జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. బూచేపల్లి, కడియాల ఒకరినొకరు కౌగిలించుకుని కరచాలన చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఒకే చోట ఇద్దరు ప్రత్యర్థి పార్టీల నాయకులు కలవటంతో అటు పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. మొత్తానికి దర్శి నియోజకవర్గంలో రాజకీయ కక్షలు, కార్పణ్యాలు లేకుండా ప్రశాంతతకు ప్రత్యర్థి పార్టీల నాయకుల కలయిక శుభ పరిణామమంటూ దర్శిలో చర్చలు కొనసాగుతున్నాయి. لتكبروا الله على ما هداكم لعلكم تشكرون. الله أكبر الله أكبر لا إله إلا سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. الله أكبر. الله أكبر. الحمد لله رب العالمين. تمر أو شيء حلو وصعوا إلى صلاة العيد وكبروا في الطريق سرا. మీకు ధన్యవాదాలు. చాలా మంచి పరిణామం. ఏ విధంగా ఈ విధంగా ఉన్నారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదే విధంగా ఉమ్మడి విశాఖ అల్లూరు జిల్లా హుకుంపేట్ మండలంలోని గన్నేరుపుట్టు పంచాయతీ గొప్పుగరువుపొర్ల గ్రామాల ప్రజలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తారు రోడ్డు మంజూరు చేయాలని ఆందోళన చేపట్టారు. గ్రామస్తులు మాట్లాడుతూ గవ్వల మామిడి జంక్షన్ నుండి గొప్పుగరువు పీవీటీజీ గ్రామం పొర్లు వరకు సుమారుగా 3 కిలోమీటర్ల దూరం సక్రమమైన రోడ్డు సదుపాయం లేని కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గతంలో 2.50 లక్షల మండల పరిషత్ నిధులతో మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టామని, ఇక వేసవి కాలంలో రవాణా కొంత బాగున్నా వర్షం పడితే మాత్రం రోడ్డు బురదమయంగా మారి అంబులెన్స్లు, జీబ్లు, వ్యాన్లు కూడా గ్రామాలకు రావటం లేదని, ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లు, సిమెంట్ మెటీరియల్ తేవటానికి కూడా చాలా కష్టంగా ఉందని, తారు రోడ్డు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం, అలాగే గండ్రిపుట్టు పంచాయతీ గొప్పగారు మరియు పొర్లు ఈ యొక్క 2 గ్రామాలకు సంబంధించి 3 కిలోమీటర్లు మాకు తారు రోడ్డు కావాలి. ఎందుకనగా మాకు ఈ యొక్క ప్రాంతంలో ఈ వర్షాలు పడినప్పుడు ఈ యొక్క ప్రాంతాల్లో రోడ్డు లేక వాహనాలు కూడా మధ్యదారిలోనే ఆగిపోతూ ఉన్నాయి. దాని కారణం వలన
మేము ఈ యొక్క గొప్పగారు పర్లు 2 గ్రామాలు మేము సంబంధించి మేము ఇక్కడ చాలా డిమాండ్ చేస్తున్నాం. మాకు తార్ రోడ్డు కావాలి, ఇల్లు కట్టుకోవాలని కూడా రోడ్ లేదు. అలాగే 2020-22 ఈ సంవత్సరంలో ఈ యొక్క ఈ యొక్క పరిధిలోనే ఈ యొక్క పొర్లు గ్రామంలోనే ప్రభుత్వ ఉద్యోగి అయిన మజ్జి రాములమ్మ అనే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆశా వర్కర్ రోడ్డులోనే తీసుకెళ్తూ 3 కిలోమీటర్లు డోలిమోతలోనే చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వారు మా పైన దయ ఉంచి ఈ యొక్క పొర్లు గొప్పగారు ఈ యొక్క 2 గ్రామాలలో మాకు తారు రోడ్డు త్వరగా శాంక్షన్ చేయాలి. మాకు త్రాగునీరు గ్రావిడ్ కూడా మాకు ఏర్పాటు చేయాలి. మూడవది ఏమిటి అంటే మా యొక్క గ్రామంలో సీసీ రోడ్డు లేదు. ప్రభుత్వం గుర్తించని ఒక పరిస్థితుల్లో ఈ యొక్క 2 గ్రామాలు ఉన్నాయి. ఈ యొక్క 2 గ్రామాలకు సంబంధించి దరిదాపు ఆ యొక్క 40 కుటుంబాలు ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తున్నాయి. ఈ యొక్క గ్రామంలో తార్ రోడ్ అవసరమై ఉంది, అలాగే సీసీ రోడ్ అవసరమై ఉంది, మరి త్రాగునీరు కూడా చాలా అవసరమై ఉంది. దీనిని మీరు ప్రభుత్వం వారు దయచేసి మాకు శాంక్షన్ చేసి వాళ్ళని వారికి అలాగే పిఓ గారికి మేము ఈ యొక్క మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. నా పేరు సుడిపల్లి కొండలరావు, ఉక్కుంపేట వైస్ ఎంపీనండి. ఇప్పుడు గన్నేరుపుడు పంచాయతీ పొర్లు గొప్పగారు గ్రామాల్లో ఉన్నాము. ఈ గ్రామాలకి తార్ రోడ్డు కావాలని ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. గవలమామిడి జంక్షన్ నుండి ఇక్కడ సుమారు 3 కిలోమీటర్ ఉంటుంది. మరి మండల పరిషత్ నిధులతో నేను రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది, కానీ మా ప్రజలందరూ కూడా తార్ రోడ్డు కావాలని డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు ఏదైనా జబ్బులు జ్వరాలు వచ్చినప్పుడు ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టు, కానీ ఎవరైనా జబ్బులు జ్వరాలు వచ్చినప్పుడు ఒక ఆశా వర్కర్ తీసుకెళ్ళినప్పుడు కూడా రోడ్డు సక్రమంగా లేక అంబులెన్స్ రాలేదు, ఆ రోజు మరి చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ గ్రామాలకి ఇక్కడ పీటీస్ గ్రామం కూడా కలిసి ఉంది. కాబట్టి ప్రధానమంత్రి జన్మన్ పథకంలో కూడా ఈ గ్రామానికి తార్ రోడ్డు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ఈ పలు సమస్యలు ఉన్నాయి. ప్రధానమైన సమస్య మాత్రం తార్ రోడ్డు కావాలని ప్రజలందరూ కూడా కోరుతున్నారు. తక్షణమే తార్ రోడ్డు కావాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా నినదించడం జరిగింది. తార్ రోడ్డు గ్రాంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొత్తపల్లి మండలంలోని కమాన్పూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ బ్లాస్టింగ్ కలకలం రేపింది. ఈ బ్లాస్టింగ్ తీవ్రతతో బండరాళ్లు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపడ్డాయి. రాళ్లను చూసి భయభ్రాంతులకు గురయ్యి స్థానికులు పరుగులు తీశారు. ఇక ఇండ్లకు పొలాలకు అతి దగ్గరలో శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ క్వారీలు ట్రేడ్ లైసెన్స్ లేకుండా నడిపిస్తున్న వాటిని వెంటనే మూసేయాలని, అక్రమంగా బ్లాస్టింగ్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాళ్లు ఎగిరిపడి ఇండ్ల మీద పడుతున్నాయని, పంట పొలాల్లో పడటం వలన రైతులు కూడా నష్టపోతున్నారని, క్వారీలు నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని, ఇండ్ల మధ్యలోకి రాళ్లు, దుమ్ము, ధూళి, భయంకరమైన శబ్దాలతో నిత్యం ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ఇక గ్రామంలోని చిన్నపిల్లలు, వృద్ధులు కూడా భయభ్రాంతికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు. ఆపాలి ఇల్లీగల్ బ్లాస్టింగ్లన్నీ క్రెషర్ని. నా పేరు తోడేటి మనోహర్, మాది కమాన్పూర్ గ్రామం. ఇక్కడ కమాన్పూర్ గ్రామం దగ్గర క్రెషరు అక్రమంగా ఈ బాంబులు పెట్టి బ్లాస్టింగ్ చేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తారు గ్రామ ప్రజలను. ఈ బ్లాస్టింగ్ వల్ల గ్రామ ప్రజలు, గొర్రెలు కానీ బర్రెల వల్ల కానీ చిన్నపిల్లలకు కానీ బాగా ఇబ్బంది ఉంది. చాలాసార్లు నేను ప్రభుత్వానికి తెలియజేసిన వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ ప్రాణ నష్టం జరిగే వరకు కూడా ఇది ఆపరా, లేకపోతే ఇట్లా ఎంతమంది చావులకు మరి మీరు ఈ దందా గురి చేస్తారు? ఈ పొల్యూషన్ వల్ల ఎంతమంది గ్రామానికి ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు, హార్ట్ పేషెంట్లు ఈ బాంబుల ధ్వని వల్ల హార్ట్లు పట్టుకొని ఆడ ఏడిసే పరిస్థితి ఉన్నది. ఇండ్లు అన్ని పర్రెలు పెడుతున్నాయి. ఆ రేకుల మీద బండలు వచ్చి పడితే భయభ్రాంతులకు గురవుతారు. ఎప్పుడు ప్రాణ నష్టం జరుగుతుందని ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అక్రమ దందాల వల్ల 2-3 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకొని పాలకులు, ప్రభుత్వం ఈ గ్రామ ప్రజలను ఎంతవరకు కూడా కనికరం లేకుండా ఇలా చేయడం మాత్రం మేము బాగా దీన్ని ఖండిస్తున్నాం. దయచేసి వీలైనంత త్వరగా ప్రభుత్వం ఈ దీనిపై క్రెషర్ పై చర్యలు తీసుకొని దీన్ని ఆపాలి. అక్రమంగా ఈ బాంబు పేలుళ్లను ఆపాలి. ప్రజలకు న్యాయం చేకూరాలని కోరుకుంటున్నా. మేము కమాన్పూర్ లో ఉంటాము ఇక్కడ సార్.
ఎందుకంటే 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి రేకులు ఇట్లా ఈ బాంబులు వేయడంతోని ఇక మాకు ఇట్లా రేకుల మీద ఇట్లా సౌండ్ ఇట్లా కదిలినట్టు అట్లా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మాకు ఇట్లా చిన్న పిల్లలను మేము పక్కన వేసుకొని పడుకుంటాం కదా, పడుకునేసరికి మాకు ఏమైతుందో ఏందో ఇట్లా ఎందుకు కదులుతుంది అది అని మాకు అనిపిస్తుంది. ఎంత పడుకున్నా గానీ మాకు నిద్ర రావట్లే. ఎందుకంటే మాతో పాటు మాకు అత్త మామలు ఉంటారు, వాళ్ళు కూడా హార్ట్ పేషెంట్లు, ఇట్లా షుగర్ వాళ్ళు అందరు ఉంటారు కదా, దాంతో మాకు ఇబ్బంది అవుతుంది. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. కంప్లీట్ చేసినాం, ఎందుకు చేయలే, పట్టించుకునేటోళ్ళు లేరు. వాళ్ళు డబ్బుకు ఇట్లా ఎవరైనా ఇస్తే ఇట్లా ఆశపడి వాళ్ళు పోతుర్రు, దాని వల్ల మాకు ఇట్లా అవుతుంది. మేము కంప్లీట్ చేయకుండా ఏం లేము. ఇది చాలా రోజుల నుండి అవుతుంది ఇట్లా. కానీ ఇక ఏం చేస్తాం, దానికి మేము ఏం చేయలేము కదా. ఇట్లా వస్తుర్రు పోతుర్రు, ఇట్లే వెళ్ళిపోతుర్రు. ఇది బంద్ చేయాలని చెప్తున్నాం దానికి అట్లా. రాష్ట్ర పౌరసభ సమాఖ్యలు పార్టీ పిఎస్ నా దగ్గర వారి స్వాగతం. మీడియా వారికి ఇంకా సారీ అమ్మా డాక్టర్ సారీ. గౌరవ శాసనసభ్యులు పంచకర్ రమేష్ గారు, అదేవిధంగా పార్టీకి సీనియర్ నాయకులు, రాష్ట్రంలో ఈ రోజున పెట్టుబడుల విషయంలో, ఎంప్లాయ్మెంట్ విషయంలో మీడియం స్మాల్ ఇండస్ట్రీస్ ఎంకరేజ్ చేస్తూ కార్పొరేషన్ ముందు తీసుకొస్తున్న శివశంకర్ గారికి, పెద్దల తాతారావు గారికి మరి ఏం చెప్పారు అన్న స్టేజ్ కొంచెం ఖాళీ చేస్తే సార్ 1 by 1 పిలుస్తున్నారు, అందరూ రావచ్చు. అన్న స్టేజ్ కొంచెం ఖాళీ చేయండి, దయచేసి స్టేజ్ కొంచెం ఖాళీ చేయండి. సమయం లేట్ అయింది, క్షమించాలని కోరుకుంటూ గారు మాట్లాడారు. ప్రధానంగా మీ అందరితో కూడా విశాఖపట్నం పర్యటనలో జనసేన పార్టీ చేస్తున్న అనేక కార్యక్రమాలు, భవిష్యత్తులో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర పైన, ఇక్కడున్న వలసల పైన, ఇక్కడ మనం ప్రత్యేకంగా దృష్టి సారించి యువతకు ఉపాధి కల్పించాలనే తపన మా అందరిలో కూడా ఆయన ఇన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా చెప్తా వచ్చారు. దానికి అనుగుణంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్లో కానివ్వండి, రాష్ట్రంలో మేము ప్రభుత్వం నుంచి చేపట్టే ప్రతి కార్యక్రమం కానివ్వండి, ఈ ప్రాంతంలో ఖచ్చితంగా భవిష్యత్తులో భారీ స్థాయిలో వస్తున్న పెట్టుబడులు, ఇక్కడికి వస్తున్న పరిశ్రమలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ మరింత పెంచే విధంగా ఒక కార్యక్రమం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి వెనకడుగు వేయకుండా ముందుకు తీసుకొస్తా ఉంది. జీవీఎంసీలో ఉన్న ప్రతి కార్పొరేటర్కి జనసేన పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాచారం, ఆదేశాలు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి ఎవరు కూడా అభివృద్ధిలో మేము పాలు పంచుకోలేకపోతున్నాం అనే భావన కలగకుండా తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది. సంక్షేమం గురించి కూడా మీరు చూశారు, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు P4 పథకం ప్రారంభించారు. ఈ సమాజంలో మన అందరికీ కూడా ఒక బాధ్యత ఉండే విధంగా అసమానతలు లేకుండా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి కుటుంబానికి అందడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రారంభం ఎప్పుడైతే చేశామో నిన్నటితో రాష్ట్ర వ్యాప్తంగా 99 లక్షల లబ్ధిదారులకి మేము ఉచిత గ్యాస్ పంపిణీ చేశాం. ఈరోజు చివరి రోజు, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఆ స్కీము మరొకసారి బుకింగ్ చేసుకోవడానికి వర్తిస్తుంది. సో ఈ ఆర్థిక సంవత్సరంలో 2025-26లో
3 గ్యాస్ సిలిండర్లు మరొకసారి ప్రతి కుటుంబానికి అందించడానికి కోసం పౌర సరఫరాల శాఖ నుంచి మేము చేస్తున్న కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంగారెడ్డిలో రంజాన్ ప్రార్థనలు. హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ ఫీజులు భారీగా తగ్గింపు. కమాన్పూర్లో బ్లాస్టింగ్ కలకలం. గొప్పుగరువు పొర్లు గ్రామాలకు తారు రోడ్డు గ్రాంట్ చేయాలని డిమాండ్. ముంబైకి కొడాలి నాని తరలింపు.